దెబ్బకు దెయ్యమైనా దేవుడైనా ఎవరైనా మాట వినాల్సిందే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా వినాల్సిందే. దానికి ఒక చిన్న కథ ఏంటి అంటే, ఒక ఊర్లో ఇంటికి కొత్తగా కోడలు వచ్చింది. వాళ్ళ ఇంట్లో మంచి వంకాయ చెట్టు ఉంది. ప్రతిరోజు వంకాయలు కోస్తున్నారు, కూర చేసుకుంటున్నారు. కానీ ఆ కోడలికి ఆ వంకాయ వేపుడు చేసుకొని తినాలనేది ఇష్టం అనమాట. దాన్ని కోసి కారం పెట్టి నూనెలో అద్ది తినాలి. వాళ్ళ అత్తగారు అంటుంది, మన ఇంట్లో ఇది కుదిరే పని కాదు, అంతంత నూనెలు వాడము, మన కుటుంబానికి ఇంత బెల్లము చింతపండు పులుసు వేసుకుంటే బెస్ట్, కూర అంతా కలిసి వస్తుంది అని చెప్తాను. అమ్మ ఈ పిల్లకి ఎప్పుడో ఆశ ఉంది. అదృష్టం కొద్దీ అత్తగారు పెళ్ళికి వెళ్ళింది, మామగారు ఆఫీస్కి వెళ్ళారు. ఇలా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మామగారు గుడిలో అర్చకులు గుడికి వెళ్ళారు. సరే ఇంకేం చేసింది అమ్మాయి, చక్కగా వంకాయలు కోసింది, నిగనిగలాడే వంకాయలు చేసుకుంది, ఒక గిన్నెలో పెట్టుకుంది, బిందెలో పెట్టుకొని బిందె పక్కన పెట్టుకుంది, గబగబా ఇంట్లో అన్నం తినేసింది. ఇంకా దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడ కూర్చొని తినాలి, గట్టు మీద, చెరువు గట్టు మీద కూర్చుంటే ఊరంతా చూస్తుంది, అత్తయ్యకి చెప్పేస్తుంది. ఏం చేయాలి అందుకని గుడికి వెళ్ళింది. గుడిలో గర్భగుడిలోకి వెళ్ళి కూర్చుంది. ఇంకా ఆ టైంలో ఎవ్వరు లేరు, గుడి మూసుంది. హాయిగా కూర్చొని తినింది. పొలమారిపోతుంది, పొడి పొడిగా ఉంది. చుట్టూ చూసింది, అమ్మవారి దగ్గర నూనె ఉంది. ఆ దీపంలోంచి నూనె పోసుకుంది, చక్కగా వంకాయలన్నీ తినేసింది. తర్వాత ఏం చేసింది, కారం వేసింది. ఆ కారానికి తట్టుకోలేక చుట్టూ చూసింది. పక్కన అమ్మవారికి పెట్టిన కలసం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని తీసుకొని తాగేసింది. అంతే హ్యాపీగా. కానీ ఇది చూసుకోలే. అక్కడ అమ్మవారు ఏం చేసింది, ఈమె తింటున్నంతసేపు ముక్కు మీద వేలేసుకొని చూస్తూ ఉంది. వారిని ఇంతమంది కష్టపడి నాకు ఇంత నైవేద్యాలు కలుషితం కాకుండా పెడుతుంటే మొత్తం కలుషితం చేసేసింది. ఎంత ధైర్యము, ఏం తింటుంది చూడు అని ఇలా ముక్కు మీద వేలేసుకొని చూస్తుంది. అమ్మవారు ముక్కు మీద వేలేసుకున్న విషయం ఆవిడ మర్చిపోయి అలాగే ఉండిపోయింది. ఈవిడ తినేసి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు వచ్చారు, పూజారి అంతా ఓపెన్ చేశారు. అన్నీ చూసినట్టు అమ్మవారి ఇంట్లో ఉంది. అమ్మ ఏమో అయిపోయిందని ఊరంతా అమ్మ 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 అని వేడుకున్నారు. ప్రయోజనం లేదు. ఇట్లా కాదు, ఈ అమ్మవారు నన్ను పట్టించేటట్లుందని ఈ అమ్మాయి వచ్చింది, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను వచ్చి అమ్మవారితో మాట్లాడతానని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముక్కు మీద వేలు తీయనింది. అమ్మవారు తీయలా. దయచేసి నన్ను పట్టించొద్దు తల్లి అని వేడుకుంది. తీయలా. తిట్టింది. తీయలా. ఏం చేసింది, తెచ్చుకుంది కదా బిందెలో ఒక రాయి పెట్టుకొచ్చింది. ఆ రాయి తీసింది. ముక్కు మీద వేలు తీస్తావా ఒకటి వెయ్యనా అనింది. అంతే. అమ్మవారు ఇది వేస్తుంది, అంతకు తగింది అనుకుని టక్కున వేలు తీసేసింది అనమాట. అంతే. ఆమె భక్తి కాదు, అది భయపెట్టడం అనమాట. అలాగా దెబ్బకు గురువైనా దేవుడైనా ఎవరైనా మనిషి అయినా చిన్నైనా పెద్దయినా భయపడి తీరాల్సిందే.